నార్మల్గానే వస్తుంది, మామూలుగానే. ఇలాంటప్పుడు కూడా తీయాలా? ఘాటుగా ఉందా? హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. ఈరోజు పచ్చడి రెండోసారి కలుపుతున్నాను. అంటే ఫస్ట్ 3 days తర్వాత కలిపాను, పక్కన పెట్టాను. కొంచెం ఉప్పు సరిపోనట్లు అనిపించింది, ఆయిల్ కూడా పడుతుందని. సో ఆయిల్ తెచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంక ఈరోజు అయితే కలుపుదాం పచ్చడి అని చెప్పి ఆయిల్ పోసి కాస్త ఉప్పు కూడా పట్టిద్ది అనమాట. ఆ రెండు కలుపుతున్నాను అనమాట. కలిపి ఇంకా దాన్నంతా బాక్సుల్లోకి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా కలుపుతున్నాను. ఉప్పు ఆయిల్ పోయాలని చెప్పాను కదా, సో అది తీయగానే ఎంత గుమగుమలాడిపోతుందంటే వాసన. అసలు ఆవకాయ కొంచెం శ్రమతో కూడిన పని అయినా కూడా ఆ పట్టిన 2-3 రోజులు అలాగే స్మెల్ వస్తుంది ఇల్లంతా. ఇప్పుడు ఆయిల్ కలుపుదామని చూసినప్పుడు కూడా ఎంత మంచి వాసన అంటే, ఆ రోజంతా ఇంకా అదే స్మెల్. కదిపించాను కదా టబ్బులోది మొత్తం, మళ్ళీ అంతా కలిపాను కదా, అసలు అంత మంచి స్మెల్ స్ప్రెడ్ అయిందంటే ఇల్లంతా. భలే అనిపించింది ఆ వాసన మాత్రం. ఇంకా నిత్తు కూడా వచ్చి అవ్వ భలే వాసన వస్తుందమ్మా అన్నాడు అనమాట. అంత మంచి వాసన వచ్చింది అది కలుపుతుండగా. ఇక్కడ ఒకటి చేదు అనుభవం అనమాట. ఏంటంటే చేదు అనుభవం అనకూడదేమో, కారం 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 అనుభవం అనాలనుకుంటా. భలే అసలు అది తిప్పుతుంటే ఒక డ్రాప్ లాగా కంట్లో పడిపోయిందనమాట, ఆయిల్ డ్రాప్. ఇంకా చూడండి, అరగంట సేపు అస్సలు ఎంత హింస పెట్టిందంటే, అమ్మో అసలు తగ్గుతులేదనమాట. ఎంత ట్రై చేసినా అంత మంట పుట్టింది అసలు. ఆ ఆయిల్ చిన్ని డ్రాప్, అది పెద్దగా కూడా కాదు, జస్ట్ అలా కొంచెం ఏదో పడినట్టుగా పడినా కూడా అల్లాడిచ్చిందండి అరగంట సేపు. అందుకని కొంచెం కేర్ఫుల్గా తిప్పండి. మొత్తానికి అంతా మంచిగా కలిపి, కింద నుంచి పైకి అంతా మంచిగా కలిపి ఇంకా బాక్సుల్లోకి అయితే సర్దుతున్నా అన్నమాట. అది ఒకటి బయట పెట్టి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే మనం అది మొక్క కూడా గట్టిగా ఉంటుంది కదా. సో అది అంటే రోజు తినం కదా, కొత్త ఆవకాయ కాబట్టి కొంచెం ఇప్పుడు తింటున్నాం. కానీ ఉండగా మనం వారానికి ఒకసారి అలా కొంచెం ఏదో వేసుకుంటాం అన్నమాట. సో అందుకని ఎక్కువ శాతం పాడైపోతున్నాయి కదా బయట ఉంచితే అనేసి ఫ్రిడ్జ్లో ఒక బాక్స్ పెడదామని, ఒకటి బయట ఉంచి ఒకటి ఫ్రిడ్జ్లో పెడదామని రెండిట్లో పెడుతున్నాను అన్నమాట. అవి కంట్లో ఆయిల్ పడింది. కంట్లో పడింది.
ఇలాంటప్పుడు కూడా తీయాలా? అని చెప్పుకోవాలి. ఫ్లాష్ అని చూసారా ఎంత బాధపడ్డానంటే చెప్పుకోవడానికి బాధ వర్ణనాతీతం అంటారు కదా, అలా చెప్పుకోలేనంత ఇబ్బంది పడిపోయా అది కంట్లో పడేసరికి. అంటే దాంట్లో కంట్లో ఉన్న కారం మొత్తం నీళ్ళతో పాటు బయటకు వచ్చే వరకు ఆ మంట పుడుతూనే ఉంది. ఇంకా ఆపేసి తర్వాత తగ్గిన తర్వాత మళ్ళీ ఇది సర్దడం స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా ఆవకాయ పని అయితే అయిపోయినట్లే ఈ రోజుతో. దేనికది సపరేట్ చేసేసి సర్దేసి ఇంకెవరికైనా పంపించాలనుకున్న వాళ్ళకి కూడా బాక్సుల్లో పెట్టేశాను అప్పుడే. ఇంకొకటి ఏంటంటే పచ్చడి అది ఆవకాయ చేసేటప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేసాను కదా, ఆ వెల్లుల్లిపాయలు కాకుండా మళ్ళీ 1 కేజీ వెల్లుల్లిపాయలు ఒలిసి దానిలో కలిపాను అనమాట. అదైతే వీడియో తీయలేదు కానీ దానిలో ఇంకొక కేజీ కలిపాను. ఎందుకంటే నాకు వెల్లుల్లిపాయలు అంటే పిచ్చ ఇష్టం అనమాట. సగం వెల్లుల్లిపాయలు ఉంటాయి. నాకు ముక్కల కన్నా కూడా ఆవకాయలో వెల్లుల్లిపాయలే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని ఇంకా నేను అలా వేస్తాను అనమాట ఎక్కువ. ఇంకా ఆవకాయ పచ్చడి పని అయిపోయిన తర్వాత ఇంకా నిత్తు కోసం వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఇది RRR సెట్టింగ్ అనమాట. RRR సెట్టింగ్ వేశారు విజయవాడలో. ఇంకా అక్కడికైతే నిత్తు అడుగుతున్నాడు అని చెప్పి వెళ్ళాము. ఇంకొకటి కూడా ఉందండి, ఒకవేళ బొమ్మలు పెట్టాడేమో బుద్ధుడు బొమ్మ కావాలని కొంత, అసలు మెయిన్ కారణం అయితే అది. ఇంకా ఇద్దరం కలిసి కాలేజ్ నుండి అటు వెళ్ళాం అనమాట. చాలా బాగా వేశారండి అసలు సెట్టింగ్ మాత్రం. మొత్తం స్టార్టింగ్ మూవీ నుంచి ఆస్కార్ వచ్చే వరకు ఆ సెట్ వేసారు. చాలా బాగా మాత్రమే పెడుతున్నా, మరి అంతా చూపించినా కూడా బోర్ కొట్టిద్ది కదా. సో అందుకోసమని మూవీలో జరిగిన మెయిన్ క్యారెక్టర్స్ అండ్ సీన్లు ఉంటాయి కదా, అవి మాత్రమే నేను షూట్ చేశాను అనమాట. బట్ మొత్తం పెడితే మరీ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి కూడా కొంత ఇలా పెట్టాను అనమాట. ఆ సెట్ దాటి వెళ్ళిన తర్వాత ఇంకా స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఎక్కువ శాతం చిన్నపిల్లల బొమ్మలు, ఇంకా క్లిప్స్ అలాంటివి మాత్రమే ఉన్నాయి. అంతగా ఏం ఉపయోగపడేలాగా అయితే నాకేం అనిపించలేదు. అనుకున్నంత ఇదిగా నాకు లేదనిపించింది అనమాట. ఓన్లీ ఆ క్లిప్స్, స్టిక్కర్స్ ఇవే ఉన్నాయి, లేదంటే చిన్నపిల్లల బొమ్మలు అనమాట. ఇంకా తర్వాత ఫుడ్ సంబంధించి మిర్చి బజ్జీ అయితే బాగుంది. మేమైతే అదే తింటాం ఎప్పుడు ఎగ్జిబిషన్ అయినా. మామిడికాయ ముక్కలు అవి పెట్టారు కానీ బట్ మనకి విజయవాడలో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటి జోలికైతే మేము వెళ్ళము.
షిమ్లా మిర్చితో బజ్జీ కాబట్టి ఇది బాగుంటుంది. చట్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్, దాని కాంబినేషను. దీనికోసమే ఈ బజ్జీ కోసమే ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. ఇక ఇవి చూసారా, మా చిన్నప్పుడు నిమ్మతోనలు అనేవాళ్ళం వీటిని. ఇంకా ఇప్పుడు కూడా నేను చాలా చోట్ల అవే కొనుక్కుంటా. ఎప్పుడు ఎక్కడ పెట్టినా సరే అవి మాత్రం తెచ్చుకుంటా. నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారనమాట. ప్యాకెట్లు 20 రూపీస్ అంట. నేనైతే అవేం తీసుకోవాలా, అవి మాత్రమే నిమ్మతొల్ల మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇగో చూస్తున్నారు కదా, అంతగా చెప్పుకోదగినంతగా ఏం లేదు. ఇగో ఇవే గేమ్స్, చిన్న చిన్న గేమ్స్. ఇంకా ఈ తిండివి, ఐస్ క్రీమ్స్, ఇవే ఇలాంటివే ఉన్నాయి. ఇక్కడ రైడ్స్ మాత్రం కొన్ని ఒక 10 రకాల రైడ్స్ అయితే పెట్టాడు. అవి బాగానే ఉన్నాయి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకంటూ ఏం లేవు రైడ్స్. పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అని కాదు, ఎక్కకూడదని కాదు, కానీ నాకు ఇష్టమే. కాకపోతే ఇంకా కొంచెం వేరేగా ఏమన్నా పెడితే బాగుండేదేమో. చాలా పెద్దగానే పెట్టారు కదా, కానీ చాలా నీట్గా ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు మాత్రం. అంటే జనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో, నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా నీట్గా కార్పెట్ వేసి చక్కగా ఉంది. ఇంకా మేమైతే మిర్చి బజ్జీ తింటామని చెప్పా కదా, ఈ నిత్తు నేనైతే తిన్నాము. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కాంబినేషన్ ఘాటుగా ఉందా? అక్కడ స్వీట్ పాన్ కూడా పెట్టాడు, చాలా టేస్టీగా ఉంది. ఈచ్ 20 రూపీస్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. దిల్లున ప్రేమతో నింపండి, దిమాక్ని స్మార్ట్గా ఉంచుకోండి. ఈ రోజుకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.